సింగర్ మధుప్రియ పాట షూటింగ్ వివాదంపై స్వతంత్ర ఛానల్లో ప్రసారం చేసిన కథనాలపై తెలంగాణ దేవాదాయ శాఖ స్పందించింది. ఆలయంలో పాట చిత్రీకరించడం ఆలయ నియమాలకు విరుద్ధమంటూ స్వతంత్ర ఛానల్ కథనాలను ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. దేవస్థానం ఈవో మారుతిపై బదిలీ వేటు వేసింది. ఆలయ ఈవోను కరీంనగర్ జిల్లా మానుకొండూరు గట్టుదుద్దనపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీ చేశారు. మారుతి స్థానంలో గతంలో ఈవోగా పనిచేసిన గ్రేడ్ 1 అధికారి మహేష్ కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. మహేష్ ప్రస్తుతం కోటవట్టంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పనిచేస్తున్నారు. అలాగే షూటింగ్ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడు రామకృష్ణకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 20న అనుమతి లేకుండా ముక్తేశ్వర ఆలయ గర్భగుడిలో సింగర్ మధుప్రియ ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ చేశారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది. సాధారణంగా కాళేశ్వర ఆలయంలో ఫోటోలు వీడియోలు తీయడానికి అనుమతి ఉండదు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా మధుప్రియ పాటలు చిత్రీకరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వివాదంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఘటనపై స్వతంత్ర న్యూస్ ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో దేవాదాయ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ నవ్య. గత నెల 20వ తారీఖు నాడు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలోని మధుప్రియ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ను చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరించిన సందర్భంలో అక్కడ పూజారులు గాని ఆలయ ఈవో గాని సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన వారి ఎవరి అనుమతులు లేకుండా ఈ యొక్క ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చిత్రీకరించడంతో పాటు ప్రత్యేకంగా స్వతంత్ర టీవీ ప్రతిరోజు నిత్యం వాటిపైన ప్రసారాలు చేయడంతో పాటు ఈవో పైన బదిలీ వేటు కూడా పడింది. నిన్న దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కాళేశ్వరం ఆలయానికి సంబంధించిన మారుతి ఈవో మారుతి పైన కూడా బదిలీ వేటు వేసి అతని కరీంనగర్ జిల్లా మానకొండూరులోని గుట్టదద్దపల్లి వద్ద ఆంజనేయ స్వామి దేవస్థానానికి అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మారుతి స్థానంలో కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో గతంలో ఈవోగా పనిచేసిన కోటవంచ లక్ష్మీనరసింహస్వామి ఈ దేవస్థానానికి సంబంధించిన బదిలీ అయిన ఏ గ్రేడ్ అధికారి అయిన మహేష్ కుమార్ కి ఇక్కడ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క దేవస్థానంలో గత నెల 20వ తారీఖు ఎవరైతే విధుల్లో ఉన్న అర్చకుడు రామకృష్ణ ఉన్నారో రామకృష్ణ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. రామకృష్ణకు నోటీస్ ఇచ్చి దానిపైన అతన్ని సంజాయించి ఇవ్వాల్సింది కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే దేవస్థానంలో మొత్తం 50 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా ఆ రోజు విధుల్లో ఉన్న రామకృష్ణ ఒక్కరే ఉన్నారు. రామకృష్ణ అతనిపై ఈ యొక్క బదిలీ వేటు కూడా కాకుండా అతనికి సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పాట చిత్రీకరించే టైంలో కూడా ఎందుకంటే అక్కడ ఉన్న దేవస్థానానికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు అందరినీ అక్కడ వాళ్ళ దర్శనాన్ని కూడా నిలిపివేసి తలుపులు మూసివేసి ఒక సాంగ్ చిత్రీకరించడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఇక్కడికి వచ్చే హిందూ భక్తులైనా ఇతరంత భక్తులు ఎవరైనా కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి స్థానికంగా ఉన్న భక్తులే కాకుండా స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన వివాదం కూడా చెలరేయడంతో పాటు మధుప్రియ పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కూడా అంటున్నారు. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్తర కాశీ పిలువబడే ఈ యొక్క కాళేశ్వరం దేవస్థానం ఏదైతే ఉందో శివలింగం దగ్గర మధుప్రియ నృత్యం చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే మధుప్రియ కూడా ఒక హిందువే. ఆమె అలా చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా కూడా పాటలు చిత్రీకరించుకోవచ్చు, ఎవరి ఇష్టాలు వాళ్ళే ఉంటాయి. కానీ కొన్నిటికి విలువలు ఉంటాయి, అక్కడ కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి. బయట సాంగ్ చిత్రీకరించుకున్నా కూడా ఎవరు కూడా వారిపైన ఎలాంటి ఇబ్బందులు కూడా గురి చేయకపోవును. కాకపోతే ఎందుకంటే గర్భగుడిలో మొత్తం తలుపులు మూసివేసి మొత్తం వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు కలిగే రకంగా కూడా పాట చిత్రీకరించడంతో పాటు ఈ యొక్క దుమారం అయింది. దీనిపైన స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనాలు కూడా ప్రచారం చేయడంతో పాటు ఈవో పైన కూడా బదిలీ వేటు పడిందని చెప్పేసి స్థానికంగా ఉన్న స్వతంత్ర టీవీ ప్రేక్షకులు ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా హర్షవందనలు తెలియజేస్తున్నారు. నవ్య. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.